వారాహిదేవి హిందూ మత విశ్వాసాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకరు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారని తెలుస్తోంది. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది. మార్కండేయ పురాణంలోని దేవి మాహాత్మ్యంలో శంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. రక్తబీజుడిని చంపడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా, చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంది. దేవీ మాహాత్మ్యం తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. వారాహి అమ్మవారిని అనేక నామాలతో కొలుస్తారు. అందులో 12 నామాలు ఎంతో ప్రత్యేకమైనవి, ప్రశస్త్యమైనవి. ఈ 12 నామాలు సహస్ర నామాలతో సమానం. ఆ నామాలు ఏమిటో, వాటి అర్థం ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా వారాహిదేవి 12 నామాలేంటో చూసి తర్వాత నామార్థాలను తెలుసుకుందాం. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాలి, మహాసేన, ఆజ్ఞా చక్రేశ్వరి, అరిఘ్ని. ముందుగా పంచమి అంటే 5వది. ఆమె 8 మాతృకా దేవీలలో 5వది. అలాగే సదాశివ 5వ కరుణ స్వరూపిణి, అనుగ్రహ శక్తి వెనక శక్తి అని అంటారు. తర్వాత దండనాథ, శ్రీ లలితాదేవి సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పవచ్చు. ఆమె చేతిలో కర్ర ఆయుధంగా ఉంటుంది. దాన్నే దండమని కూడా అంటారు. ఇక సంకేత, రహస్య సంకేతమని అర్థం. ఆమె సూచనలతో భక్తులకు మార్గనిర్దేశనం చేస్తుంది. సైన్యానికి రహస్య సంకేతాలను అందిస్తుంది. ఆమె శక్తికి ప్రతీక. ఇక సమయేశ్వరి, నియమాలు, పరిమితులు ఉన్న మార్గపు దేవత. సమయేశ్వరి కాలానికి అధిపతి. నారాయణి, కాళీ స్వరూపం. కాలం ఆమె చేతిలో ఉంటుంది. కాలాన్ని ఆమె శాసిస్తుంది, కాలాన్ని పరిపాలిస్తుంది. తర్వాతి నామం వారాహి. వరాహ శక్తి స్వరూపం వారాహిదేవి. శ్రీ విష్ణువు వరాహ అవతారం వెనుక ఉన్న దైవిక శక్తి. వరాహస్వామి స్త్రీ రూపం వారాహి. ముఖం వరాహస్వామి వంటిదే. తర్వాతి పేరు పోత్రిని. వరాహ శక్తిని కీర్తించే పేరు పోత్రిని. వరాహాన్ని ఎదుర్కొనే శక్తి ఉంది. వరాహానికి నీటిలో తేలియాడే శక్తి, ఈదగల సామర్థ్యం ఉన్నందువల్ల ఆమె తన భక్తులను తేలుతూ ఉంచి ప్రపంచంలో వాళ్ళని చక్కగా నడిపించే సామర్థ్యం కలిగి ఉంది. తర్వాత నామం శివ. ఈ దేవి సతతం శుభప్రదమైనది.
ఎప్పుడూ స్వచ్ఛమైన అవగాహన ఉన్నందునే ఆమె ఎల్లప్పుడూ శుభప్రదమైనది అని చెప్పబడింది. ఆమె స్ఫటికం, స్వచ్ఛతకు మారుపేరు, పవిత్రమైన శివశక్తి. వారాహిదేవి 12 నామాలలో తరువాతి పేరు వార్తాలి. ఈ అమ్మవారు త్రికాల జ్ఞాని. ఆమె సర్వకాలాలలో సమాచారాన్ని త్వరితగతిన చేరవేస్తుంది. అంత విషయ పరిజ్ఞానం, వివేకం, దూరదృష్టి ఉన్న దేవత వార్తాలి. తరువాత పేరు మహాసేన. ఈ దేవి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి సర్వ సైన్యాధ్యక్షురాలు. సాయుధ దళాలను ఆమె నియంత్రిస్తుంది. భక్తులపై ప్రభావం చూపే ప్రతికూల శక్తులను, అంటే నెగిటివ్ పవర్స్ను అణచివేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న దేవత ఈ మహాసేన. ఆమె భౌతికంగానూ ఆధ్యాత్మిక అంశాలతో మన శ్రేయస్సును నిర్ధారిస్తుంది. తర్వాతి నామం ఆజ్ఞా చక్రేశ్వరి. ఆమె 6 చక్రాలలో 6వది, అలాగే చివరిది. 3వ కన్ను పాలక, స్వీయ జ్ఞానంతో ప్రకాశించేది. ఈ చక్రం మాత్రమే అందరినీ సక్రియం చేయగలదు. దిగువ చక్రాలు కుండలిని సరైన పురోగతిని నిర్ధారిస్తుంది. ఈ చక్రానికి అధిపతిగా ఆమె మాత్రమే మార్గనిర్దేశనం చేయగలదు. 12 నామాలలో చివరిది అరిఘ్ని. శత్రువులను తుదముట్టించేది, నియమాలను సమర్థించే దేవత. అన్ని ప్రతికూల శక్తుల మీద పోరాడుతుంది. ప్రతికూల కర్మలను పారద్రోలుతుంది. భక్తులను దుష్ట శక్తుల బారి నుంచి కాపాడి వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్లడానికి సాయపడుతుంది. ఇవి వారాహిదేవి 12 నామాలు, వాటి అర్థాలు, అలాగే నామ విశిష్టతలు. మనందరి మీద దయగల దేవత, కరుణించే కల్పవల్లి వారాహి అమ్మవారి అనుగ్రహం నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ వారాహే నమః. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.